సత్యనారాయణ గారు మాట్లాడండి. వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మళ్ళీ మీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే మొత్తం రివర్స్లో మొన్నటిదాకా విషం కక్కారు, ఇప్పుడేమో మొత్తం మీ మీద చూపించాలని చూస్తున్నారు. ఏమిటి వాస్తవం ఏమిటి? ఎవరు వెన్నుపోటు పొడిచారు? తర్వాత పవన్ కళ్యాణ్ బ్లేడ్లు బ్యాచ్ గురించి చెప్తున్నాడు. ఆ బ్లేడ్ బ్యాచ్ ఎవరి దగ్గర ఉంది, ఏం కదా, దానికి కూడా వెళదాం. ముందుగా వాలంటీర్లకు సంబంధించి కొంతసేపు మాట్లాడుకుందాం. వాలంటీర్లకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? సత్యనారాయణ గారు. అసలు వాలంటీర్ వ్యవస్థ పెట్టాలి, ప్రతి 50 కుటుంబాలకి ప్రభుత్వ పథకాలన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా అందించాలి. ఎవరు కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు. ఆ పేదరికాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళందరికీ న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతానికి ఏ గ్రామం అయితే ఆ గ్రామానికి సంబంధించి, ఏ వార్డు అయితే ఆ వార్డు పరిధిలో ఉన్న వాళ్ళ గురించి దానికి సంబంధించిన ప్రయారిటీ తోటి ఈ వాలంటీర్లను నియమించడం జరిగింది. ఒకవేళ ఎక్కడైనా వార్డుల్లో ఆ వార్డు రిజర్వేషన్ ప్రకారం అక్కడ లేకపోతే పక్కన ఉన్న వార్డులోంచి తీసుకున్నారు తప్ప ఈ వాలంటీర్లు ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఏ వార్డుకి సంబంధించి ఆ వార్డులోనే వాలంటీర్ని ఏర్పాటు చేశారు. ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికే ఈ వాలంటీర్ని అరేంజ్ చేశారు. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత అసలు మహాత్మా గాంధీ బాపూజీ కన్న కలలు గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు, కానీ వాళ్ళ దేశం స్వతంత్రం వచ్చిందని చెప్పుకోవడానికి లేదని ఆనాడే బాపూజీ ప్రకటించడం జరిగింది. ఇన్ని 77 సంవత్సరాలకి, అంటే 72 సంవత్సరాలకి 5 ఏళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 72 ఏళ్ళ తర్వాత గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన మరి మంచి ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యవస్థ ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు కనుసైగలతో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్కి, వాళ్ళకి ఇది ఏదో గందరగోళం జరిగిపోతుంది, మన చేతుల్లో జారిపోతుందనే పరిస్థితికి దిగజారిపోవటం. అంటే ఈ వాలంటీర్ల మీద వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తూ ఉన్నారు. నిజంగా వాలంటీరు 50 కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి అడిగితే మా అమ్మాయి అనో లేకపోతే మా అబ్బాయి అనో వాళ్ళు సంబోధిస్తూ ఆ పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఆ అవ్వాతాతల ముఖంలో ఎంత ఆనందం కనపడుతుంది. నా ఇంటికి వచ్చి నా కొడుకు కూడా నన్ను చూడట్లేదు, కానీ నా మనవడు వచ్చి నాకు సమయానికి టైంకి తెల్లారి గంటలు 4 గంటలకు తలుపు కొట్టి చేతులు 3,000 రూపాయలు చేతిలో పెడుతుంటే అసలు ఎంత సంతోషపడుతున్నారు వాళ్ళు. ఇవాళ అటువంటి వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు ఏదో నేను ఎవరి దగ్గర జీతానికి ఉంటున్నాను లేకపోతే ఆ భావం లేదు వాళ్ళకి. ఏంటంటే నేను కూడా సమాజ సేవ చేస్తున్నాను. ఈ 50 కుటుంబాల్లో ఉన్న సంతృప్తి, ఆ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది ఆ వాలంటీర్లే పర్మనెంట్ ఉద్యోగులు కాదు, పర్మనెంట్గా ఈ వాలంటీర్గానే ఉండాలనే లేదు వాళ్ళు. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఇలా చదువుకుని ఉద్యోగం ఎక్కడైనా వస్తే ఇక్కడ రిజైన్ చేసి ఆ ఉద్యోగానికి వెళ్తున్నారు. అటువంటి అవకాశం వీలు వాళ్ళకు ఉంది. ఉన్న సమయంలోనే నేను ఈ మంచి మా వార్డుకి సేవ చేస్తున్నాను, మా గ్రామానికి సేవ చేస్తున్నాను, ఈ 50 కుటుంబాల వాళ్ళు చూపించిన ఆదరణకి వాళ్ళు ఎంతో ముగ్ధులు చేసే సర్వీస్ చాలా సంతృప్తిని ఇస్తుంది. సత్యనారాయణ గారు, అయితే ఇప్పుడు మీరు వెనుపోటు పొడిచారని ఈనాడు ఆంధ్రజ్యోతి మళ్ళీ మీ మీద బురదేస్తున్న ఈ చంద్రబాబు గారు కూడా అట్లాగే అంటున్నాడు. ఇంతకీ ఎవరు వెన్నుపోటు పొడిచింది ఎవరు? అసలు చంద్రబాబు అన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన సేనండి. ఇవాళ వాలంటీర్ని ముందు డిస్కరేజ్ చేసి సంచులు మోసే ఉద్యోగం 5,000కి ఏమవుతుంది, 5,000కి ఎలా చేస్తారు అని విమర్శించి వాళ్ళని డిస్కరేజ్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఇది చంద్రబాబు నాయుడు ఎత్తులకి వాలంటీర్లు ఎవరో ఇటువంటి వ్యక్తిని మనం ఏదో 2,000 నిరుద్యోగ వృత్తిస్తాను వచ్చే వరకు ఉద్యోగం వచ్చే వరకు అని చెప్పి కనీసం 2019లో ఏదో ఫిబ్రవరి నెలలో వచ్చే వరకు కూడా నిరుద్యోగ వృత్తి అన్నది అసలు గుర్తే రాలేదు అతనికి. అక్కడికి ఒక 1,000 రూపాయల కాడికి ఒక 10,000 మందికో 12,000 మందికో ఇచ్చేసాడు అనిపించాడు. అటువంటి వ్యక్తిని చూసి ఈ నిరుద్యోగులు ఎవరైనా సరే నమ్ముతారా? వాళ్ళకు ఒక గౌరవప్రదమైన సేవా దృక్పథంతో ఉండే ఒక వాలంటీరు పనిచేస్తుంటే
ఆ 50 కుటుంబాలు అతని మీద చూపిస్తున్న ఆదరణ చూసి వాళ్ళందరూ చాలా ఎంతో తన్మయత్వంతో అటు నేను చేసేది ప్రజాసేవ, ఇది నాకు 5,000 ఇవ్వటం 5,000 కోసం చేసిందన్నది కాదు అన్నది ఒక భావన. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు ఇవాళ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టి నువ్వు వీళ్ళు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, అమ్మాయిల్ని వ్యభిచార గృహాలకు అమ్మేసే ముఠాలతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళ మీద. నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు వాలంటీర్లు. అసలు నిజంగా మనుషులేనా? ఈ మనుషులు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారా? వీళ్ళకి అసలు వాలంటీర్ల గురించి ఏం తెలుసు కాబట్టి మాట్లాడుతున్నారు. మేము ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చామా? మా ఈ చుట్టుపక్కల ఏ వాలంటీరు ఏ 50 గ్రామాలకి ఏ 50 ఇళ్ళకి సంబంధించిన క్లస్టర్లో పనిచేస్తున్నారో ఆ క్లస్టర్లో వ్యక్తే ఒక అమ్మాయో అబ్బాయినో అక్కడ తీసుకున్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూనే. మరి దీన్ని ఏ రకంగా వీళ్ళు తప్పుపడతారని చూస్తారు అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రజలు ప్రభుత్వం పట్ల మంచి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందన్నది ఆ దురద ఈ చంద్రబాబులోనూ ఈ పవన్ కళ్యాణ్లోనూ కనపడుతుంది తప్ప ఇవాళ ఇప్పుడు ఈ ఎలక్షన్ 2 నెలలు మనకి మే జూన్ కౌంటింగ్ వరకు ఉంటుంది. ఈ 2 నెలల్లో ఇంతమంది 69 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, అవ్వాతాతలు, మరి అంగవైకల్యంతో బాధపడుతున్న మరి సోదరులు సోదరిమణులు ఇవన్నీ అందరూ ఎంత అసంతృప్తికి గురవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు. ఇవాళ మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి? సచివాలయ ఉద్యోగులకు వచ్చి ఇవ్వాలంటే మరి 10 మంది ఈ ఆ ఊర్లో ఇవ్వాల్సిన 250, 300, 400, 500 మందికో, ఆ వార్డులో ఇవ్వాల్సిన 400-500 మందికో ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది? అంటే వాలంటీరు సచివాలయం నుంచి వచ్చిన ఉద్యోగులు ఇస్తే పర్వాలేదా? అంటే వాలంటీర్లు కూడా సచివాలయ ఉద్యోగులు ఎలాగైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎగ్జామ్ 23 లక్షల మంది పరీక్షలు రాసి ఎలాగైతే నియమింపబడ్డారో ఈ వాలంటీర్లు కూడా ఆ రూల్ ఆఫ్ రిజర్వేషను అక్కడున్న కనీస అర్హతలు అన్ని పాటిస్తూనే నియమించారు తప్ప ఎవరిని పడితే వాళ్ళు వైఎస్ఆర్ అని నియమించరా. ఈ వాలంటీర్ వ్యవస్థలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి బుద్ధి లేక మాట్లాడుతున్నారు కానీ, వాళ్ళు పిచ్చెక్కి మాట్లాడుతున్నారు కానీ, వాళ్ళకి ప్రజల్లో వెళ్తుంటే వీళ్ళు చూసేది వీళ్ళు ఒక దొంగల్లాగా, వీళ్ళు మనల్ని మోసం చేయడానికి వచ్చే మోసగాళ్ళలాగా ప్రజలు చూస్తున్నారు. అది తట్టుకోలేక ఈ వాలంటీర్ మీద వీళ్ళ మీద పడతా ఉన్నారు. రైట్, చాలా దుర్మార్గంగా మరి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడతారు. రైట్, ఇంకా మీరు బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడారు. ఈ విషయం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. నరేష్ గారు బాపట్ల నుంచి. నరేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, మాట్లాడండి దయచేసి. సార్ నా పేరు నరేష్ అండి, నేను బ్లైండ్ అండి. బ్లైండా? అవును సార్. అయ్యో పాపం. ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థని ఇప్పుడు వీళ్ళు ఇంత నిర్వహణ ట్రై చేస్తున్నారు. జగన్ గారు వచ్చారు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మేము కాళ్ళు బయట టెలిఫిక్షన్ తీసుకున్నది లేదండి. ఇంతవరకు కాళ్ళు బయట అవసరం రాలా? ఎట్లే అవసరం రాలేదు మాకు. ఇప్పుడు మేము సచివాలయం దగ్గరికి వెళ్ళాలంటే దారిలో చాలా కాలువలు ఉన్నాయి, అన్ని దాటుకుంటూ వెళ్ళాలంటే మేము ఎన్ని చోట్ల పడతాం, ఎన్ని చోట్ల లెగుస్తాం మాకే అర్థం కావట్లేదు. రేపు వెళ్ళాలంటే భయం వేస్తుంది. అవును, మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ మళ్ళీ అబ్బే మేం చేయలేదు వైసీపీ వాళ్ళే చేశారని వాళ్ళదే కుట్రని ప్రచారం చేస్తున్నారు. ఎలా చేస్తారు గుమ్మేని గారు? ఇప్పుడు అది కరెక్ట్ ఎలా అవుతుంది చెప్పండి? అవును, మరి అంటే జనం నమ్ముతారా వాళ్ళ మాటలు? ఈనాడిని ఆంధ్రజ్యోతిని జనం నమ్మే పరిస్థితి ఉందా? చంద్రబాబు గారు అంటే రాజకీయ నాయకుడు అబద్ధాలాడినా అనేది నడుస్తూ ఉంటుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా అంతకంటే నీచంగా రాస్తున్నాయి కదా, మీరు నమ్ముతారా వాటిని? ఎట్లా నమ్ముతావు సార్? ఇప్పుడు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా మాకు అంత చేసిన వాళ్ళు, మరి ఈ రోజు ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చేసరికి ఈ 2-3 నెలల్లో చేసి జగన్ గారికి ఏమొస్తుంది? అవును, ఆయన మాకు సేవ చేయాలి కదా, వాలంటీర్లు పెట్టి వాళ్ళంతా మాకు. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇళ్ళకి వస్తేనేమో ఓటు మీరంతా జగన్కి ఓటేస్తారంట. సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు ఉండే 9 మంది 10 మంది ఉంటారు, వాళ్ళు ఇంత 100 మంది చేసే పని వాళ్ళు చేయాలంట. వాళ్ళు వస్తే అప్పుడు ఇంటికి వస్తే వాళ్ళు మాత్రం జగన్ ప్రభుత్వం కాక చంద్రబాబు వచ్చి ఇచ్చాడని చెబుతారా? ఒకవేళ చెప్పాలి సార్. విషయం అది కదండి, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వాలంటీర్లు ఎవరైతే నియమించారో జగన్ గారు నియమించారు కదా, వీళ్ళు కూడా వాళ్ళే కదా. అంతే, సచివాలయ ఉద్యోగస్తులు కూడా వాళ్ళే కదా. వస్తారు కదా. అవును, రైట్. సో మీరైతే దీనికి నిరసన చెప్తున్నారు. రైట్. సో వెన్నుపోటు పొడిచింది చంద్రబాబే అని మీరు నమ్ముతున్నారు.
నమ్ముతున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారు, మాకు అర్థమవుతుంది విషయం. ఓకే. ఈ రోజు మాకు వాలంటీర్తో ఇప్పిస్తేనే ముసలి వాళ్ళకి కానీ మాకు వికలాంగులకు కానీ మేము ఎంత చేయగలుగుతాం సార్. మాకు వెళ్ళి రేపు పొద్దున సచివాలయం దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు 4-3 రోడ్లు దాటుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళాలి మేము. అవును, రైట్ అండి, ధన్యవాదాలు. మరి ఏం చేస్తాం, మరి వాళ్ళు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఉత్తరం రాయండి, ఇంత మానవత్వం లేకుండా ఇంత దారుణంగా ఎట్లా చేసావయ్యా, బీజేపీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటున్నారు. ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఎలక్షన్ కమిషన్ మీద ప్రభావితం చేశారనేది ఆరోపణ వస్తూ ఉంది. మరి వీళ్ళందరూ కలిసి ఇంతకాలం బూతులు తిట్టారు వాలంటీర్ని, ఇప్పుడేమో ఇట్లా చేసి అబ్బిబ్బి మాకేం తెలియదని చెబుతున్నారు. రైట్. బలరామకృష్ణ గారు జంగారెడ్డిగూడెం. బలరామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, రైట్, కట్. కోటిరెడ్డి గుంటూరు నుంచి. కోటిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఎవరిది కుట్ర? అది కొట్టమని చెప్పారు, నేను బహిర్గతం కనిపిస్తున్నానండి. మరి వాళ్ళు ఈనాడు వాళ్ళు అంత దరిద్రంగా రాస్తున్నారు కదా, అదేదో వైసీపీ వాళ్ళు చేశారని. వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి ఆంధ్రజ్యోతి, ఈనాడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించే చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క జీవికి అర్థమైపోయింది వాళ్ళ యొక్క పరిస్థితి. కానీ మీకు ఒక విషయం చెప్తానండి, ఏంటంటే ప్రతి ఒక్క మనిషి గాని ప్రతి ఒక్క పార్టీ గాని నమ్మే సిద్ధాంతం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అంట. కరెక్ట్. మరి అలాంటి ఒక మానవునికి సేవ చేస్తుంటే అడ్డం పడతారంటే మనిషి పతనానికి ఇది పరాకాష్ట. ఇది కలియుగంలో తప్ప ఎక్కడ ఇలాంటి పరిస్థితి. ఎదురు డబాయించడం మళ్ళీ. పోనీ అటువంటిప్పుడు వాలంటీర్ల ద్వారానే పంచండి, మాకేం ఇబ్బంది లేదని ఎలక్షన్ కమిషన్ రాయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. అదొకటండి, మనం ఇక్కడ మెయిన్ గా తప్పు పట్టాల్సిన ఎలక్షన్ కూడా తప్పు, కమిషన్ కూడా తప్పు పట్టాలండి. ఎందుకంటే ఇది ఒక సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అండి. ఇది సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచో నడుస్తున్నది కదా, ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. సోషల్ సెక్యూరిటీ ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ అడగాలి కదా అసలు, అయ్యా మీ వాదన ఏమిటి, మీరు ఇట్లా వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారని అడగకుండానే వాళ్ళు ఇష్టరాజ్యం ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. ఏందో ఎంత బీజేపీతో కలిస్తే మాత్రం ఈ రకమైన దిక్కుమాలిన ఉత్తర్వులు ఇచ్చేస్తారు. తప్పండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి సిద్ధాంతం ఉండాలి ఇది, ఎందుకంటే వాళ్ళు నమ్మాలి కదా ఈ సిద్ధాంతాన్ని కూడా. రైట్, ఓకే. మానవ సేవ అని అదొకటి. ఎంప్లాయీస్ ఉన్నారు కదండి, ఆ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కూడా. అవును, మరి అటువంటిప్పుడు ఎట్లా వేస్తారు? వాళ్ళకి బడ్జెట్ పడుతుంది కదా, వాళ్ళకి ఎట్లా. టీచర్లకి ఏదైనా బాధ్యత అప్పు చెబితే ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి అమ్మమ్మమ్మో టీచర్లకు ఆ బాధ్యత ఇస్తారా ఈ బాధ్యత ఇస్తారా అని రాశారు. ఇప్పుడేమో సచివాలయ ఉద్యోగస్తులకి ఇవ్వచ్చు కదా అని రాస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క కుహానా పద్ధతులు జనమంతా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్, వాళ్ళ పచ్చి అబద్ధాలు ఇవన్నీ కూడా. గోసాల శ్రీనివాస్ గారు మన అనలిస్ట్ వారు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు దయచేసి మాట్లాడండి. శ్రీనివాస్ గారు మీ కామెంట్ ఏంటి, ఎవరిది కుట్ర? ఈ కుట్ర మొదటి నుంచి కుట్రలు చేయడంలో ఎవరు నిష్ఠాత్మలో వాళ్ళదే. కుట్ర అంతా వాళ్ళ దగ్గర, గ్రంథం అంతా వాళ్ళదే, గ్రంథ రచన అంతా వాళ్ళే. కుట్ర గ్రంథానికి ఆద్య పురుషులు రాష్ట్రంలో ఏదైనా కుట్ర చేస్తే ఇది బెడిసికొట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ దిద్దుబాటు చర్యల్లో ప్రజలే ఈ అగ్నిగుండంలోకి దూకారు, లేదా అధికార పక్షమే దీన్ని ఎలా తయారు చేసుకుందని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా మానవ హక్కులు ఉల్లంఘన అండి. ఇది మానవ హక్కులు ఉల్లంఘన. సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం అమలు చేయాలి. నిరంతరం మధ్యాహ్న భోజన పథకం ఆపేస్తామా, ఎన్నికలు వచ్చాయి కదా అని. హాస్పిటల్స్ లో నర్సింగ్ ఆపేస్తామా, ఎన్నికలు వచ్చాయి కదా అని. అత్యవసర పరిస్థితులన్నీ ఆగిపోతాయా? ప్రభుత్వం యొక్క పాలన ఏదైతే ఉంటుందో కుంటుపడిపోతుందా? ప్రభుత్వ పాలన సాధారణ పాలన ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా అర్జెంట్ గా ఏదైనా ఉప్పెన వస్తుంది, తుఫాను వస్తుంది, లేకపోతే భూకంపం వస్తుంది, అంచేత ఈ వెంటనే ఏదైతే తగు సహాయ చర్యలు ఉన్నాయో ఎన్నికలు కూడా అడ్డొచ్చేసి ఆగిపోతాయా? ఆగా కదా. ప్రజలు దూరంగా ఆలోచిస్తుంటారు. ఇది నిరంతరం జరగవలసింది. ఇది ఇద్దరికే సాంఘిక భద్రత, సంక్షేమ భద్రత. సంక్షేమ భద్రత ప్రభుత్వం యొక్క, ఆదర్శ ప్రభుత్వం యొక్క, రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఆదర్శ సూత్రంలో మీకు ఉంది. ఆదర్శ సూత్రంలో సంక్షేమం ప్రధాన ప్రాధాన్యం. సంక్షేమం కుంటు పడుతుందన్నప్పుడు ప్రత్యామ్నాయాన్ని కూడా చూసి మీకేమైనా అటువంటి అనుమానాలు వస్తే, అబ్బాయి ఈ వాలంటీర్లు అంతా గొప్ప ముంచేసిలో ఉన్నారు, ఈ పెన్షన్ ఇస్తున్నప్పుడు అమ్మ బాగున్నావా, అమ్మ లేకపోతే ఆ ముసలా ఉన్నావు, అంగవైకల్యం అవచ్చున్నో మాట్లాడుతూ జాగ్రత్తమైన అన్నప్పుడు ఇంకేదైనా మాట్లాడేస్తున్నాడు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోకుండా ఉన్నదాన్ని గండి కొట్టేసి అసలు మామూలు ఉద్యోగస్తులు 1వ తారీఖు నవ్వకపోతే గడగడలాడిపోతారు. వీళ్ళకి పెన్షన్ ఇచ్చిదా 2000, 1500, 3000 దాన్ని కూడా ఆపేస్తే ఒక్కరోజు కూడా మందులు కొనుక్కోవాలి.
ఏమైనా కాస్తంత తినాలి కదా, ఏదో తిని ఒక పూట లేకపోతే 2 రోజులకు ఒకసారి తింటున్నారు కదా వాళ్ళు. అది కూడా లేకుండా చేసేసి నూటి దగ్గర కూడు గడపెట్టేసి ఇప్పుడు ఎన్ని ప్రాణాలు పోతే విలువల్లాడిపోతున్నాయి. ఈ విలువల్లాడిపోతే దీన్ని ఒక రాజకీయం చేశారు. ఏదో ప్రయోజనం వచ్చేస్తుంది, ఎక్కడికక్కడ ప్రయోజనాలు వచ్చేస్తాయి అనుకుంటారు. ప్రయోజనాలు రావట్లేదు, అక్కడికి శాపం అవుతోంది. బూమ్రాంగ్ అవుతోంది. బూమ్రాంగ్ అయిపోయినప్పుడు ఏమిటి పరిస్థితి? ఈ బూమ్రాంగ్ అయిపోయి మీరు వాలంటీర్స్ ఆపేసేసి సచివాలయం సిబ్బందిని వాడండి. సచివాలయం సిబ్బందిని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడతారు? వీళ్ళందరూ కాలు తీసి బయట పెట్టలేని మనుషులు వీళ్ళకి సరైన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా ఎక్కడో కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళమలేదు, ఇక్కడ కలెక్టరేట్ వెళ్ళండి అందరూ ఇస్తారని, లేకపోతే ఒక్క నెల ఆగండి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తారు అని కూడా అంటారు ఎక్కడో అక్కడ వీళ్ళు. కాబట్టి ఈ పరిస్థితిని తెచ్చి అగ్నిగుండంలోకి తోసేస్తున్నారు. ఎవరిని? ఈ అనాథల్ని, ఈ పింఛన్ల మీద ఆధారపడి బతుకుతున్నావు అయ్యో వృద్ధుల్ని. ఇంతకెంతో పాపం అతను కంటి చూపు లేని వాడు పాప మాట్లాడాడు ఆయన. ఇలా కంటి చూపు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, నోరు లేని వాళ్ళు, మొగజీవులు కూడా ఉన్నారు. మొగజీవులు కూడా అసలు ఎవరికి చెప్పుకోలేరు. మరి ఇవన్నీ ఇంతలా అర్థాంతం చుట్టేసేసి ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చేస్తే అదేదో ఎన్నికల కమిషన్ ఒకసారి ఆర్డర్ వేసేస్తే అది మా విజయం కింద చెప్పుకొని డంక బదాయం చేసుకుని, విజయం కాదు ఇది, ఒక అగ్నిగుండం సృష్టించి అగ్నిగుండంలో కూడా సమిధల్లా మాడిపోతున్నారు వీళ్ళందరూ, సమిధల్లా మాడిపోతున్నారు. దాంతో ఆ భయంతో ఇప్పుడు అంతా రివర్స్లోకి వచ్చి మొత్తం వైసీపీ మీద నెట్టాలని చూస్తున్నారు కదా. బండబూతులు వాలంటీర్లను తిట్టింది వాళ్ళే, ఇప్పుడు మళ్ళీ మేము వాలంటీర్లు కంటిన్యూ చేస్తామంటున్నది వాళ్ళే. ఇప్పుడేమో మళ్ళీ లేదు మేము ఆపలేదు వాళ్ళ వల్ల ఆపారని మళ్ళీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి అయితే అచ్చంగా అబద్ధాలు తప్పితే ఇంకోటి రాయట్లేదు గోసాల్ గారు. అవునండి, అబద్ధాలకి అది అబద్ధం అన్నది ఎక్కడైనా కనపడుతుందంటే ఓ పత్రిక కావాలి అంటే అబద్ధాలు చదవాలి ఉంది నాకు. అసలు అబద్ధాల యొక్క సంఖ్య ఎంత ఉంటుంది, అబద్ధాల యొక్క రూపం ఎలా ఉంటుంది, శబ్దం ఎలా ఉంటుంది, అక్షర రూపం ఎలా ఉంటుందంటే నేను విమర్శించకూడదు. పత్రికల్లో ఈ విధంగా దిగజారిపోతుంటే ప్రజలు వాస్తవాల గురించి ఎక్కడ పదకోశాలు వెతుక్కోవాలి. వాస్తవాలు ఎక్కడ కనపడతాయి? వాస్తవాలు కనపడాలి నిత్యం ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు. ఇప్పుడు అగ్ని అంటించేసి, కొంపకి అగ్ని అంటించేసి, అంటించిన వాడు లోపల కాలిపోతున్న వాళ్ళు అలో లక్షణాలు ఏడుస్తుంటే నీ కొంపకు నువ్వేది పెట్టుకున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నీ కొంపకు నువ్వేది పెట్టుకున్నావు అన్నట్టుగా. ఏమిటండి ఇది? అంటే ఇప్పుడు వాడు ఒక చర్య చంద్రబాబు గారు వైసీపీ కుట్ర అంటున్నాడు కదా, ఎట్లా అది వైసీపీ కుట్ర ఆయన కుట్ర? అది ఆ వైసీపీ ఇంటింటికి తీసుకెళ్లి అప్పచెప్పాలని ఏర్పాట్లు చేసి వాళ్ళకి 5 సంవత్సరాలు నిరంతరం కూడా వాళ్ళకి పింఛన్ అందేలాగా ఏర్పాటు చేసినప్పుడు ఈ ఎన్నికల్లో వైసీపీ తన కుట్ర చేసుకుని తన గొయ్య తాను తవ్వుకుని అటు దిగిపోతుందా? అసలు గొయ్య తవ్వింది ఎవరు? గొయ్యిలోకి ప్రజలు తోసేసింది ఎవరు? ప్రభుత్వాన్ని తోలేదు, వైసీపీని తోలేదు. దాంట్లోకి ప్రజల్ని, ఆధారపడుతున్నటువంటి నిర్భాగ్యుల్ని, ఆధారపడుతున్నటువంటి పాపం వాళ్ళంతా కూడా అనాథల్ని ఎవరు దిక్కులేని వాళ్ళు వాళ్ళందరినీ కూడా అగ్నిలో తోసేసి ఈ రోజు దాని వల్ల వచ్చిన పర్యావసన నుంచి తాము ఆత్మరక్షణలో పడిపోయి చేసేది లేక రోజుకో అబద్ధం, పూటకో అబద్ధం ఆడుతూ ఒక తప్పు చేసి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నంలో అనేక తప్పులు మరీ చేస్తూనే ఉంటారు. చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు. ఈ గమనించడం ఎన్నికలు అయిపోతాయండి. ఇది తాత్కాలిక ఎన్నికలు అనేది ఇప్పుడు తాత్కాలికమే. ఈ తాత్కాలికంలో దిద్దుబాట్లు చర్యలు చేసే అవకాశం ఉందా? నిన్న రాత్రి ఎవరు ఫోన్ చేశారు నాకు, ఒక వారం 10 రోజులు పడుతుంది చేస్తే ఈ అందరికీ కూడా ఎవరైతే అవంచులు ఉన్నారో, దురదృష్టవంతులు ఉన్నారో, వాళ్ళ దౌర్భాగ్యులు ఉన్నారో, దుర్భాగ్యులు వీళ్ళంతా ప్రజలందరూ వాళ్ళందరికీ కూడా ఈ సహాయాలు సంక్షేమ నిధులు అందడానికి 15-20 రోజులు పడుతుంది. ఎక్కడ? రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో. సెమీ అర్బన్, అక్కడ ఎవరు పనిచేస్తారు? దీనికి సమాధానం చెప్పవలసింది ఎవరు? ప్రజలకు సమాధానం చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు పోతే మంచం మీద ఉన్నారు వీళ్ళు, కల్లో గంజో తాగుతున్నారు. ఆ గంజి నీళ్ళు కూడా లేకుండా చేసేసి మహాపాపాన్ని విడిగట్టారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన పూర్తిగా. ఇప్పుడు ఒక్క చిన్న అనుమానం అండి, భారతీయ జనతా పార్టీ సమాజాన్ని భగవంతుడిగా చూస్తున్న చేస్తారు. ఈ పొత్తులో ఈ తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఖండించి ఈ పొత్తు నుంచి ఎలాగైనా తాత్కాలిక అంటున్నారు వాళ్ళు. పొత్తు పాపం చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు తాత్కాలికమే, ఏ క్షణమైనా ఊడిపోతుంది అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ పొత్తులోంచి బయటకు వచ్చేసి ప్రజల శాపానికి గురి కావద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ మళ్ళీ మాట్లాడుతుంది. కానీ సదాశివరెడ్డి గారు గుంటూరు నుంచి. సదాశివరెడ్డి గారు నమస్కారం, చెప్పండి. ఈ కుట్ర చంద్రబాబు గారిదా వైసీపీదా? చంద్రబాబు గారు అట్లా అంటున్నారు, ఈనాడు ఆంధ్రజ్యోతి తెగ రాసేస్తున్నారు, అమ్మో అని గగ్గోలు పెడుతున్నారు.
మీరేమంటారు? అవునండి. రేపు 3వ తారీఖు నుంచి వాళ్ళకి పడే కష్టాలు చాలా దారుణంగా ఉంటాయి సార్ కేసీఆర్ గారు. దానికి బాధ్యులు ఎవరు? దీని బాధ్యులు నిమ్మగడ్డ అండ్ చంద్రబాబు నాయుడు. వీళ్ళకు తోడు బీజేపీ వాళ్ళకు కూడా కొంత సంబంధం ఉంది సార్. ఓకే, కంప్లీట్ చేయండి, మాట్లాడండి. అవును సార్. కాదు సార్, ఈనాడు వాళ్ళు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంకోళ్ళు కానీ వీళ్ళంతా ఒకటే గ్రూప్ సార్. వీళ్ళంతా కలిసి కుట్ర చేసి ఆ బీజేపీ వాళ్ళు కూడా దీంతో భాగస్వాములు అయ్యారు సార్. బీజేపీ వాళ్ళకు కూడా సంబంధం ఉంది సార్. కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎలా అందుతాయి రేపు పొద్దున? చాలా కొండ ప్రాంతాలు ఉన్నాయి సార్. 11 లక్షల మంది ఉన్నారు సార్ కొండ ప్రాంతాల్లో. అలాగే వృద్ధులు మిక్సర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి సార్. కొన్ని సచివాలయాలు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి సార్. ఈ ముసలి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లోకి ఎక్కగలుగుతారా? అవును. ఈ పాపం ఎవరిదని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు? ఈ పాపం ఎవరిదని సార్ వాళ్ళకి ఈ దళాన్ని ఇప్పుడు కనుక వాళ్ళు చేసిన దుర్మార్గం వాళ్ళకే చుట్టుకొని వస్తారు. అది ఓకే, అంతేనా? రైట్. ప్రసాద్ గారు బనగానపల్లె. ప్రసాద్ గారు నమస్కారం, చెప్పండి. ఈ పాపం ఎవరిదని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? పాపం ఎవరిది సార్? చంద్రబాబు అయింది, మరి ఎవరు చెప్తారు? మరి ఆయన ఎదురుదాడి చేస్తున్నారు కదా. ఆయన, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళందరూ ఎదురుదాడి చేస్తున్నారు కదా. మళ్ళీ మీకు అర్థమవుతుంది. చేయకుంటే మొత్తం పార్టీ ఫస్ట్ అయిపోతుంది కదా సార్. ఏం దొరక ఏమంటారు, ఏదో ఎరకపోయి ఎరుకున్నామో సామెత ప్రకారం అయిపోయి. బహుశా నాకు డౌట్ వస్తుంది మిత్రమా, నాకు డౌట్ వస్తుంది. ఈ నిమ్మగడ్డ రమేష్, రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళంతా ప్లాన్ చేసి వాలంటీర్లు లేకుండా చేస్తే మనం గెలిచిపోతామని అనుకున్నారో ఏం పాడో. అది వాళ్ళు అట్లా ఆ దశకి తీసుకెళ్లారు. చంద్రబాబుతో తిట్టించి అవన్నీ చేసి పవన్ కళ్యాణ్తో తిట్టించి తర్వాత ఇప్పుడు రివర్స్ అయ్యేసరికి కంగారు పడిపోయి చంద్రబాబు మీరు నా కొంప ముంచారని బహుశా నిమ్మగడ్డ రమేష్ని, రామోజీరావుని, రాధాకృష్ణని గందరగోళం చేసి ఉంటారు. ఇప్పుడు అందుకని వాళ్ళు మళ్ళీ రివర్స్ అయిపోయి టీడీపీకి సంబంధం లేదని చెబుతున్నారా అని నాకు డౌట్. మీరేమంటారు? వాస్తవేనా? నేను చెప్తా ఒక మాట సార్. ఇప్పుడు నేను మా ఊళ్ళో చూస్తున్నాను సార్. 1వ తారీఖు వచ్చేసరికి వాళ్ళ సార్ ఏ మాత్రం కష్టపడకుండా ఇంటికాడికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు సార్ మామూలుగా. అవును. ఇప్పుడు మా నడతలేని వాళ్ళు వచ్చి ఆ సచివాలయం కాడ కూర్చుంటే వాళ్ళ బాధ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది సార్. బాధ కదా. మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా గవర్నమెంట్ అడిగి మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా దీంట్లో ఉన్న మంచి చెడు ఏంటి అడగకుండా బీజేపీ వాళ్ళు లేకపోతే ఎవరు చెప్పారో చంద్రబాబు గారు అడిగితే, నిమ్మగడ్డ రమేష్ అన్న ఆయన వచ్చి చెప్తే ఇచ్చేస్తారా? అసలు ఇంకా ఎందుకోసమా ఎలక్షన్లు? ఒక్కసారి మీరు పక్కన తెలంగాణ రాష్ట్రం చూడండి, పరిస్థితి తెలుస్తుంది. ఎన్ని బాధలు పడ్డారు అక్కడ, ఏం కదా, ఎంత బాధపడుతున్నారు, ఎన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు. ప్రజాపాలన కరెక్ట్, మంచి పాయింట్ వస్తుంటే మీరు ఇచ్చేదారు పట్టపడి అనవసరంగా రాజకీయం చేసి. రైట్. మరొకరు లైన్ లో ఉన్నారు. హలో ప్రసాద్, ఇంకో ప్రసాద్ గారు, విజయవాడ. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్, ఇప్పుడు ఈ వాలంటీర్లందరికీ పెన్షన్ ఇవ్వకూడదని దుష్ట చేకూస్తాయం. వాడెవడో రమేష్ అనేవాడు, నిమ్మగడ్డ ఎవడో ఉన్నాడు కదా, అవును, వాడు వీళ్ళంతా ఈ వాలంటీర్ల మీద దాడి చేస్తున్నారు. అవును. ఇప్పుడు భయపడిపోతున్నారు. దాడి ఇప్పుడు భయపడిపోయి అబ్బాయి వైసీపీదే కుట్రని ప్రచారం మొదలు పెట్టారు. సార్, ఇప్పుడు వాళ్ళు ఈ పెన్షన్ తీసుకోవటానికి మరణించారు అనుకోండి, అవును, అప్పుడు వేలాది మంది ప్రజలు వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కదా. పెట్టాలి మరి, కానీ వాళ్ళకి అన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా, అన్ని వ్యవస్థల్లోనూ వాళ్ళకి పట్టు ఉంది కదా. వాళ్ళని చైతన్యవంతులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా. పెట్టినా కూడా మరి వాళ్ళు ఏమైనా తట్టుకోగలం, ఏమైనా ఎదుర్కోగలం. అందుకే కాదు లోకేష్ గారు, చంద్రబాబు గారు, మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటే ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంటే ఎన్ని గొడవలు చేస్తే అంత పెద్ద పదవి ఇస్తానని చెప్తున్నారు కదా వాళ్ళు. అర్థం కాదు సార్, ముందు వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావాలి జనంలో. రైట్. రవికుమార్ గారు దయచేసి మాట్లాడండి, మీ విశ్లేషణ ఏమిటి? నిజంగానే ఆ పాపం ఎవరిదని ప్రశ్నిస్తే అని శ్రీశ్రీ గారు అడిగారు, గుర్తుందా? అట్లాగే ఇప్పుడు చివరికి ఆంధ్రప్రదేశ్లో ఈ పరిస్థితి తెచ్చిపెట్టినటువంటి చంద్రబాబు గారు, తెలుగుదేశం, రామోజీ, రాధాకృష్ణులు ఆ పాపానికి బాధ్యులా కారా? పైగా ఇప్పుడు ఎదురు వెన్నుపోటు పొడిచారని, వైసీపీయే కారణమని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా లేదా? గారు, మీకు మిగతా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. అయితే వాలంటీర్లు అంటే ఎవరండి? మన మధ్యనే పెరిగి మన చుట్టుపక్కలే ఉండి మన కాలనీలో బతికే అక్కచెల్లెమ్మలు లేకపోతే అన్నదమ్ముల వీళ్ళు ఇటు ప్రజలకి ప్రభుత్వానికి వారధల్లా ఉండి అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజలకి డోర్ స్టెప్ దగ్గర అందిస్తూ, ఇంకా కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా ఏం చేశారండి, ప్రజలే వాళ్ళ సొంత బంధువులే దగ్గరికి వెళ్ళలేకపోతే వాళ్ళే వెళ్ళి వాళ్ళకి సేవలు అందించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకులండి.
వాళ్ళకి హానరీగా ఒక 5,000 రూపీస్ గవర్నమెంట్ ఏంటంటే ఇస్తుంది. సో అలాంటి వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ ఈ మొదటి నుండి కూడా విద్వేషాన్నే చిమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఫస్ట్ లోనే వాళ్ళు ఎవరు అదొక ఉద్యోగం, గోను సంచులు మోసేవాళ్ళు, లేకపోతే ఎవరు అమ్మాయిలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇంట్లో కుటుంబాలు ఏదో డిస్టర్బ్ చేసేవాళ్ళు అని చెప్పి మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చేసరి డైరెక్ట్ గా వాళ్ళు ఒక ఉమెన్ ట్రాఫికింగ్కే పాల్పడుతున్నారని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్. సో ఇటువంటి విద్వేషాన్ని రగిల్చి ఈ రోజు ఏంటంటే నిమ్మగడ్డ రమేష్ గారి ద్వారా లేకపోతే అచ్చెన్నాయుడు గారి ద్వారా వీళ్ళ ద్వారా కంప్లైంట్ ఇప్పించి, నిమ్మగడ్డ రమేష్ ఎవరండి, చంద్రబాబు నాయుడు గారి తాలూకా తాబేదారు కాదా? చంద్రబాబు నాయుడు గారికి అసలు పేదలంటే ఒక రకమైనటువంటి ఉద్దేశం ఉంటుందండి. ఆయనకి పేదల మీద ఉండే నిబద్ధతే వేరండి. పేదవాడికి ఏమైనా ఓటు హక్కు లేకపోతే వాళ్ళని పట్టించుకోకుండా రాష్ట్రం నుండి తరిమేసేటువంటి వ్యక్తి అండి చంద్రబాబు నాయుడు. సో అటువంటి నిబద్ధత ఉన్న వ్యక్తి. అలాంటిది ప్రజలు బాగుపడాలి, పేదవాడు కూడా మన సమాజంలో ఒక భాగమే, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ఒక ఆర్థిక స్వావలంబన కల్పించాలని ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఏంటంటే ఒక పేదవాడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూసి ఇటు చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూస్తే ఖచ్చితంగా ఓటు వేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు, ఆయనకే ఓటేస్తారు. అది నమ్మి వాళ్ళలో ఎటువంటి ఏదో ఒక విద్వేషాన్ని రగిల్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కల్పించి ఓట్లు వేయించుకోవాలనే ఒక భావంతో ఈ రోజు వాళ్ళ మీద విద్వేషాన్ని చిమ్ముతున్నారండి చంద్రబాబు నాయుడు గారు, ఈ టీం అంతా కూడా. వాళ్ళు ఎవరండి, చూడండి ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వర్ గారు, నిమ్మగడ్డ రమేష్, వీళ్ళందరూ ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఎటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకు తాబేదారులు కాదా? వీళ్ళందరినీ ఏకం చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడి చేస్తున్నాడు అనమాట ఎలక్షన్ లో. కానీ ప్రజలు అవేమి నమ్మరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలోకి వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సంక్షేమాన్ని అందిస్తారు. ఆర్టికల్ 39 చెప్తుందండి, పేదల మధ్యన పేదలకి ధనికుల మధ్యన ఉన్న ఆర్థిక అంతరాన్ని తగ్గించడమే ప్రభుత్వాల తాలూ బాధ్యత అని చెప్పేసి ఆ బాధ్యతని 100% నిబద్ధతతో నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు. విద్వేషాన్ని రగిల్చి పేదలు ఎందుకున్నారు, వీళ్ళు చస్తే కాదా లేకపోతే వీళ్ళకి ఓటు హక్కు తీసేస్తే కాదా అన్నటువంటి విద్వేషం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది మనం గమనించాలి, ప్రజలందరూ కూడా అది గమనిస్తున్నారు అన్నమాట. రైట్. అంటే ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి రాస్తున్న విషప్రాతలని జనం నమ్ముతారా? ఇప్పుడు దీంట్లో కూడా ముందు వాళ్లే బూతులు తిట్టారు వాలంటీర్లని, ఇప్పుడు వాళ్ళే అబ్బాయి వైసీపీ వాళ్లే బాధ్యులని ప్రచారం చేస్తున్నారు. ఎలా నమ్ముతారండి? 4 సంవత్సరాల 10 నెలల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పేదలకు పెన్షన్ అందించారో తెలియదండి. పెన్షన్ వీళ్ళేదో సరదాగా ఉద్యోగాలు చేసిన వాళ్ళు కాదండి. అనేక రోగాలతో బాధపడి, అంగవైకల్యంతో బాధపడి వృద్ధులైపోయి ఇంటి దగ్గర ఉన్న పిల్లలు చూడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చూస్తున్నారులే, నెల వచ్చేసరికి మాకు మందులకి కుటుంబ ఖర్చులకి ఈ పెన్షన్ వస్తుందని ఒక ఆసరాతో ఉన్నటువంటి పేదలండి వాళ్ళు. వాళ్ళకి 4 సంవత్సరాల 10 నెలల పాటు ఎంత నిబద్ధతతో అందించారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు నిన్న అంటున్నాడు ఏంటది, ఈ డబ్బులన్నీ కాంట్రాక్టులకు ఇచ్చేసారని చెప్పేసి. అది 4 సంవత్సరాల 10 నెలలు ఎంత నిబద్ధతతో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంట్రాక్టులకు ఇచ్చేస్తారండి. ఏం మాట్లాడుతున్నారండి ఆయన? పచ్చి అబద్ధాలు. ఇవ్వకపోతేనేమో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు, కాంట్రాక్టర్లు అంతా ఇదైపోతున్నారు అదైపోతున్నారని అనేది వాళ్ళే రాసేది ఈనాడే. ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్లకు ఇచ్చేసారని బిల్లులు పే చేస్తే చేసేసారు, ఇంకేముందని వాళ్ళు రాసేది వాళ్ళే. ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నారండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి బీజేపీని ప్రభావితం చేసి, ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేసి, పేదలకు అందకుండా చేసి దాని ద్వారా లబ్ధి పొందామని చూశారు. ఇప్పుడు ఎలా అయితే ఇప్పుడు ఏదైతే పేదలు ఇదందరూ గ్రహించి ఇదంతా చంద్రబాబు నాయుడు గారి కుట్ర, రేపు పొద్దున్న మళ్ళీ ఎన్నిక వస్తే ఖచ్చితంగా మనకి ఇటువంటి పరిపాలన ఉంటుందని గ్రహించారు కాబట్టి ఈ రోజు వెళ్ళి ఒకలేలుపులు ఏడుస్తున్నారండి. నిన్న సిఎస్ గారి దగ్గరికి వెళ్ళి టీడీపీ నాయకులు ఏంటండి ఇప్పుడు చేసింది, అసలు ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ దగ్గరికి వెళ్ళమనండి, నిలదీయమనండి, నీకు ఎవడేమన్నాడు అని చెప్పేసి. సో అదంతా పోయి ఈ రోజు ఇంకోటి ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు వాలంటీర్లు మా కొద్ది ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అని చెప్పి రాజీనామాలు చేశారట మచిలీపట్నంలో. అది ఆమోదించొద్దని ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెబుతున్నారు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు ఇదంతా చంద్రబాబు నాయుడుకి సెల్ఫ్ గోల్ అనమాట. ఇది ప్రజలకి చంద్రబాబు నాయుడు తాలూకు కుట్ర బయటపడింది అనమాట. బయటపడేసరికి వాలంటీర్లు ఇప్పుడు ఏదో బొజ్జుగించేసేలాగా, లేకపోతే పేద పెన్షనర్లకి తాలూకా సింపతి పొందే విధంగా ఇప్పుడు రకరకాల యాక్టింగ్లు డ్రామాలు చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ TV5 వీటి ద్వారా చేస్తున్నారు అనమాట.
వెళ్ళమనండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిలదీయమనండి, ఎవరు నీకు ఇమ్మన్నాడు అని చెప్పేసి. ఈ నిమ్మగడ్డ పాయింట్ రమేష్ బాగుంది. కుమార్ కనీసం ఎవరండి? ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి ఆయన మీద. చంద్రబాబు నిమ్మగడ్డ నాయుడు- రమేష్ చంద్రబాబు చేసింది నిర్వాహకం ఇది మాకు సంబంధం లేదని కూడా చెప్పలా. పోనీ ఇమ్మనండి. ఉత్తరం రాశారా? ఎలక్షన్ కమిషన్కి ఉత్తరం కూడా రాయాలి, వాలంటీర్లు కంటిన్యూ చేయండి అని కూడా చంద్రబాబు ఉత్తరం రాయలే. ఏళ్ల మీద వాళ్ళ మీద నెడుతున్నాడు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ మీద రాస్తే ఆయన బూతులు తిడతాడు. నీ కోసం నేను వెళ్ళి నన్ను బదనాం చేస్తావా, నన్ను బలి చేస్తావా, నువ్వు అన్నీ అంతే అని తిడతారు కదా. ఇప్పుడు రఘురామకృష్ణరావు తిట్లా చంద్రబాబు నన్ను ఇంత మోసం చేసావా అన్నట్టుగా, నీవు నాకు ఒక్కడికి ఇవ్వకపోతే ఇంకా నువ్వేంటి పోలవరం కట్టేది డ్యామ్ డూమ్ అని ఇచ్చినట్టుగా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కూడా అట్లా తిరుగుబాటు చేస్తాడు కదా, ఆ భయంతో అనమాట. రైట్. ఇక బీజేపీకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ నిబద్ధత ఉంటే ఎలక్షన్ కమిషన్ మరొకసారి ఇప్పుడు లెటర్ రాయమనండి. పేదలు నిజంగా ఇబ్బంది పడతారు, ఇంట్లో ఉండే రోగులండి, వాళ్ళు ఎలా ఇప్పుడు సచివాలయంకి వెళ్తారండి? వాళ్ళు బయటికి వెళ్ళి ఎలా తీసుకోగలుగుతారండి పెన్షన్? వాళ్ళకి రేపు పొద్దున్న మందులు ఎలా తీసుకుంటారండి? సో నేను ఎలక్షన్ కమిషన్ లెటర్ రాయమనండి, వాలంటీర్ల ద్వారా అందించండి, మా ద్వారా తప్పు జరిగింది, మేమేమి ఇంకా దాన్ని సరిదిద్దుకుంటాం అని చెప్పేసి ఒక లెటర్ రాయమనండి. అప్పుడు ఇప్పుడు ఏమైనా ప్రజలు హర్షిస్తారేమో. ఎంతసేపు వైసీపీ మీద ఆరోపణ చేయటం, వైసీపీ మీద చేతి చేసుకోవాలి, పరిష్కారం చెప్పాలి కదా. రామకృష్ణ గారు 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలకి ఎలా సంక్షేమ పథకాలు అందించారు, దానిలో వాలంటీర్ల తాలూకు పాత్ర ఏంటి, వాలంటీర్లు ఎంత నిబద్ధతతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పిన పనులు ఎంత నిబద్ధతతో చేశారని ప్రజలకు తెలుసండి. కాదు తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అడగటం ఏంటో, వాళ్ళు రెడీమేడ్గా ఆదేశాలు ఇచ్చేయటం ఏంటో, ఇదేం అర్థం కాకుండా ఉంది వ్యవహారం. రైట్. రామకృష్ణ గారు వెస్ట్ గోదావరి నుంచి. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి అందరికీ. మీరేమంటారు? ఈ వాలంటీర్లోని ఒక పార్టీ కదండి, అన్ని పార్టీ పిల్లలు ఉన్నారండి. ఎందుకంటే మా వార్డులోనే జనసేనకు సంబంధించిన పిల్లలు ఉన్నారు, తెలుగుదేశం సంబంధించిన పిల్లలు అందరూ ఉన్నారండి. ఇది ఒక్క పార్టీ చెందిన వాళ్ళు ఎవరు కాదండి. అయినా కూడా వాళ్ళే తిట్టారు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబులు, అందరినీ గెలిపించారు. అసలు వాళ్ళు అర్థం చేసుకోవడం పొరపాటు కదండి, చాలా దారుణం అండి అది. ఎందుకంటే కుట్ర ఎవరిది కాదుగా. ఇప్పుడు తాజాగా ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబు వీళ్ళంతా మేం చేయలేదు, వైసీపీ చేసిందని చెబుతున్నారు. నమ్ముతారా జనం? ఇది చాలా అన్యాయమైన మాట్లాడండి. ఎందుకంటే వాలంటీర్ల వల్ల ఉపయోగం కూడా చెప్తాండి. ఎందుకంటే ఇలా రాజమండ్రి హాస్పిటల్లో ఉంటే రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళి ఇలా బళ్ళు వేసుకెళ్ళి అక్కడ ఫ్యాషన్ ఇచ్చి వస్తున్నారండి. మీకు ఎంత దారి ఉంటుందండి, ఇప్పుడు ఎండండి అది, చాలా ఎండలో వీళ్ళు ముసలిందరూ ఎక్కడికి వస్తారు? రైట్. ఓకే, ధన్యవాదాలండి. ఇక రెండో అంశంలోకి వెళ్దాం. ఈ జనసేనని చివరికి పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్ బ్యాచ్గా మార్చారా? ఏం పాడు, నన్ను నా సిబ్బందిని బ్లేడ్లతో కోస్తున్నారు. అయితే ప్రత్యర్థి పన్నాగాలు తెలిసి ఇంత భద్రత. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరినీ కలవాలన్నది నా కోరిక. ఇక్కడున్న 2 లక్షల చిలుకు ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనుకుంటున్నాను. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలిసే ఇంత భద్రత. ఒక్కసారి గెలిపించండి అని ప్లీజ్ అంటున్నారు. అదే వర్మ గారినేమో ఏది ప్యాకాట్ శిబిరాలు నిలిపేవాడు ఈయనేమి నాయకుడు అని చెప్పాడు. ఇప్పుడేమో ప్లీజ్ మీరే గెలిపించాలని అడుగుతున్నాడు. ఏమిటి ఈ పరిస్థితి? జనసేనలో పైగా మొత్తం టీడీపీ వాళ్ళకే టికెట్లు ఇచ్చేదానికి అసలు జనసేన పార్టీ ఎందుకు పెట్టినట్టు, ఏం చేసినట్టు? ఈ బ్లేడ్ బ్యాచ్ గొడవ ఏంటి కట్టు సత్యనారాయణ గారు? ఇప్పుడు నిజంగా జనసేనకి పవన్ కళ్యాణ్ నోటేమిట ఒక వాస్తవం బయటకు వచ్చిందందుకు సంతోషపడుతున్నాను నేను. ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్కి నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్. ఇవాళ బ్లేడ్ బ్యాచ్ అన్నది నిజంగా వీళ్ళు ఈ గత 3-4 సంవత్సరాల నుంచి, ఎందుకంటే అసలు వాలంటీర్ల గురించి అతను మాట్లాడిన విధానం, ఉమ్మన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వీళ్ళు, ప్రతి వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వ్యభిచార ముఠాలకు అందిస్తున్నారని ఒక దారుణమైన వ్యాఖ్యలు చేసి వాళ్ళ మనసులను గాయపరిచాడు. అసలు వాళ్ళు ఎవరన్నా తెలుసుకోకుండా మాట్లాడారు. ఇవాళ సమాజంలో ప్రతి టౌన్లో కానీ గ్రామాల్లో కానీ ఈ జనసేనకి సంబంధించిన కుర్రాళ్ళు కొంతమంది, అది వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందినవాడు కూడా తెలియని పరిస్థితి. అటువంటి కుర్రాళ్ళందరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్యానర్ని మొన్న మా జనవరి 1కి మా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ వాళ్ళు ఏదో అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు జరుగుతూ బ్యానర్ కట్టారు. ఒక 100-150 బ్యానర్లు ప్రతి వార్డులోను గ్రామాల్లోనూ. 2 రోజుల తర్వాత చూస్తే ఆ పక్కన మంచి ఒకరి రూపంతో ఎర్ర రుమాలు తలకు చుట్టేసి ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో బ్యానర్లు పక్కనే ఉన్నాయి. మొత్తం వైఎస్ఆర్ బ్యానర్లు అన్నీ కూడా బ్లేడెడ్ కోసేశారు. ఇది నేను ప్రెస్లో కూడా ఖండించాను. అంటే బ్లేడ్ బ్యాచ్ అన్న దానికి
మరి ఉదాహరణే జనసేన పార్టీ. అటువంటి జనసేన అధినేతల నోటెంట బ్లేడ్ బ్యాచ్లు, మరి బ్లేడ్ అంటే వాళ్ళు వెనకాల తిరిగేవాళ్ళే బ్లేడ్లతో తిరుగుతున్నారు అన్నది అతను చెప్పినట్టు చెప్పాడు. అంటే ఈ బ్లేడ్ బ్యాచ్ ఎక్కడ చూసినా మిగిలిన ఏ పార్టీకి సంబంధించిన బ్యానర్లు లేకుండా కోసేస్తున్నారు. అంటే దీని అర్థం పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగే ఈ బ్యాచ్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జేబుల్లోనూ బ్లేడ్లు ఉన్నాయని అతను చెప్తా ఉన్నాడు. ఆ బ్లేడ్ అతని అభిమానంతో ఆ బ్లేడ్లు తగిలియా లేకపోతే ఎలా తగిలినాయా ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పి తీరాలి. అంటే ఇవాళ ఎక్కడ చూసినా ఈ బ్యానర్లు కోసేసే దాంట్లో ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఇక్కడ ఏ నియోజకవర్గం తీసుకోండి, అక్కడ ఉన్న నాయకుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏదో సాయంత్రం అయితే ఆ కుర్రోళ్ళు తిరగరని ఏదో బీరు బిర్యానీ ఇచ్చే పార్టీ కింద తయారైందని అందరూ చెప్పుకుంటున్నారు. అడగ జనం అంతా కూడా రోడ్ల మీద రాత్రి 7 అయిందంటే అక్కడ సెంటర్లో 4 కోళ్ళ సెంటర్లో 4 మోటార్ సైకిల్ పెట్టేసి అక్కడే తాగుతుంటే జనం అసహించుకుంటున్నారు. వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారు, రేపొద్దున్న ఏదన్నా కర్మగాలి వీళ్ళ అధికారులకు వస్తే ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, అసలు మనం తిరగలుగుతామా అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నోటంతా బ్లేడ్ బ్యాచ్ బ్లేడ్ గురించి వచ్చిందంటే ఇక్కడ నా ప్రశ్న ఏమంటే సత్యనారాయణ గారు, బ్లేడ్లతోటి నిజంగా కోసి ఉంటే జనసేన వాళ్ళు కోసారా, వైసీపీ వాళ్ళు ప్రత్యర్థి పార్టీ అని ఒక మాట వాడాడు. మరి వాళ్ళకి నిజంగా ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కోసుంటే వాళ్ళని తీసుకెళ్ళి ఈ పాటికి కేసు పెట్టి గందరగోళం చేసి ఉండేవాళ్ళు కదా, పట్టుకుని అక్కడే ఉంటారు కదా, సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళంతా ఉంటారు కదా. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే కొయ్యబట్టి వాళ్ళ పార్టీ వాళ్ళే కొయ్యబట్టి అవి చెప్పుకోలేక ఇట్లా చెప్తున్నాడా ఏంటి? అది నిజంగా కోసుంటారా, లేకపోతే జనసేన పరువును ఆయనే తీసేసాడా, లేకపోతే నిజంగానే కోస్తున్నారా? ఖచ్చితంగా జనసేన పరువు అతనే తీసుకున్నాడు. అతను వెనకాల తిరిగే వాళ్ళందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ జనమే అతను వెనకాల తిరుగుతున్నారు. ఆ బ్లేడ్ బ్యాచ్ అంటానికి అతను నోటెంట వచ్చిన మాట అతను వాస్తవాన్ని బయట పెట్టుకున్నట్టు అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో తిరిగే వాళ్ళందరూ అతని అభిమానులనే చెప్పుకుంటారు, అతని అభిమానులు తిరుగుతారు. మిగతా వాళ్ళు అతని దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళే అవకాశమే లేదు. అటువంటి పరిస్థితుల్లో బ్లేడ్లతోటి చేతులు తగిలి అంటే అన్నారంటే దాని అర్థం బ్లేడ్ బ్యాచ్ తోటి పవన్ కళ్యాణ్ పయనించేస్తున్నాడు, అతనితోటి శైలి అవుతూ ఉన్నాడు. వీళ్ళు చేసే దుర్మార్గం అన్నది అతను నోటు బయట పెట్టడం ద్వారా వాళ్ళందరికీ సభ్య సమాజానికి తెలిసింది ఏంటంటే ఈ జనసేన అంటే బ్లేడ్ బ్యాచ్ అన్నది అతను చెప్పకుండానే చెప్పినట్టుగా అతను నోటంటే ఆ మాటలు వచ్చినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు ఏం మాట్లాడతాడు? ఇంకొకదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఈ జనసేనలోకి ఇంకో 2 వచ్చారు, మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం నాయకులు, అలాగే కురుపాంకు సంబంధించా లేకపోతే పార్వతీపురం, అక్కడి నుంచి పాలకొండ, అక్కడి నుంచి ఇంకో నిమ్మక హరికృష్ణ, జయకృష్ణ, ఆయన ఇంకోటి జయరాజ్, వాళ్ళతో టీడీపీ వాళ్ళకే టికెట్లు ఇచ్చేస్తున్నారని జనసేన వాళ్ళు గొడవ పెడుతున్నారు. ఇప్పుడు అసలు 21 సీట్లకు ఒప్పుకోవటమే అతను కాపు సామాజిక వర్గాన్ని తల తీసేసినట్టు అయింది. అసలు ఆ విషయం కాపులు ఎంత బాధపడుతున్నారన్న పశ్చాత్తాపం కూడా పవన్ కళ్యాణ్ లేదు. అతను ఇంకా తెలుగుదేశం నుంచి వచ్చేవాళ్ళని అవసరమైతే మన కార్యకర్తలు మన నాయకులు అన్న వాళ్ళు కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి ఇచ్చేద్దామన్న ఆలోచనతో ఉన్నాడు. ఒక మిత్రుడు అన్నాడు, ఎవరో ఒక మిత్రుడు చాలా పెద్ద ఆయన, పెద్ద ఇండస్ట్రియలిస్టే ఆయన. ఏంటి ఆయన చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే. ఏంటి పవన్ కళ్యాణ్ రోజు రోజుకి ఇంత ఈల్డ్ అయిపోతున్నాడు? పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఏమైనా సమాచారం ఏమన్నా చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా ఏంటి, లేకపోతే ఏంటి ఇంత దేనికంటే దానికి దిగజారిపోతున్నాడని వ్యాఖ్యలు చేయటం జరిగింది. అంటే ఇతను ఏ స్థాయికి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు అంటే అసలు చంద్రబాబు నాయుడు ఏదో మెస్ప్రజం చేసి ఎప్లటైజ్ చేసి అతను ఏం చేయమంటే చేసేలాగా బొమ్మలాగా తయారైపోయాడు అన్నది అందరికీ అనుమానం కలుగుతూ ఉంది. ఇవాళ సామాజిక వర్గం ఇతను తీసుకునే నిర్ణయాలు కానీ ఇతని ఆలోచన కానీ ఇతని మాట్లాడే ప్రసంగాలు చూసి అసహించుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గం చేయిస్తున్నాడు అన్నది మరి అందరికీ కనపడుతుంది. ఇవాళ ఈ వాలంటీర్ల విషయంలో బీజేపీ కూడా మరి కొమ్మక్కైనట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే అసలు నిమ్మగడ్డ రమేష్ కుమారు ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడే మేము చెప్పాం ఇతను చంద్రబాబు నాయుడుకు తొత్తుగా పనిచేస్తున్నాడు, ఇతను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చే మెసేజ్లకి ఇతను రిప్లై ఇచ్చి దాన్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా చూపెడుతున్నాడు. నా కరోనా టైంలో చెప్తే
ఇతను తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నాడంటే ఏదో కథనాలు రాశారు ఈనాడు, ఇంత దిగజారిపోయి ఈనాడు కథనాలు రాస్తాను కానీ సరే ఆంధ్రజ్యోతి అంటారా ఇక అది దాని పేపర్ కింద ఎవడో లెక్కేయట్లేదు. కానీ ఈనాడుకు సంబంధించి ఇవాళ మళ్ళీ ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రతల్లే ప్రయత్నం చేస్తారంటే ఎంత దిగజారిపోయి చంద్రబాబు నాయుడు కుట్రలో వీళ్ళందరూ కలిపి చతుష్టంలాగా పనిచేస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితికి నిమ్మగడ్డ రమేష్ చౌదరి మరి వాళ్ళు ఉత్తరం రాస్తేనే ఎలక్షన్ కమిషన్ దీన్ని యాక్సెప్ట్ చేసేసిందంటే దీంట్లో బీజేపీ పాత్ర లేకుండా ఎలా ఉంటుంది? అంటే బీజేపీ కూడా ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని ఇవాళ నిజంగా పెన్షన్ తీసుకునే వాళ్ళు అందరూ వైఎస్ఆర్ పార్టీ అయినా, తెలుగుదేశం వాళ్ళు లేరా, లేదా జనసేన వాళ్ళు లేరా, బీజేపీ వాళ్ళు లేరా, ఇంక ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు లేరా? పార్టీలకు అతీతంగా సామాజిక సేవ చేస్తున్న వాలంటీర్ల మీద ఇవాళ ఏ పార్టీ చూడకుండా పేదరికాన్ని ఆధారంగా చేసి పథకాలు ఇవ్వండి అని ముఖ్యమంత్రి చెప్తా ఉంటే ఇవాళ ఈ రకంగా వాళ్ళు వ్యవస్థని నిర్వీర్యం చేసేలాగా చేస్తే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? ఇవాళ అవాతాతలు ఇంకా ఏప్రిల్ 1 రాలేదేమో, ఇంకా వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే ఫస్ట్ వచ్చిందంటే ఫస్ట్ తలుపు కొట్టి కనపడేది వాలంటీర్. అవును, రైట్. లక్ష్మి గారు మిస్సోరి నుంచి, అమెరికా నుంచి. లక్ష్మి గారు నమస్కారం, మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. అక్కడ అంటే ఇప్పుడు ఈ కుట్ర కోణం గురించి అడిగారు కదండి. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అందరికీ తెలుస్తుంది జగమెరిగిన అచ్చెన్నాయుడు గారు కూడా ఫిర్యాదు చేశారంట వాలంటీర్ల మీద. అదే వీళ్ళందరూ ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ విషయం గురించి చేసిందేమో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. అందరికీ తెలుస్తుందండి జగమెరిగిన సత్యం. ఆయన మన చంద్రబాబు నాయుడు గారి పార్టీ, ఆయన బినామీ అని అందరికీ తెలుస్తుంది. అది జగమెరిగిన సత్యం. ఆయన రిపోర్ట్ ఇచ్చినప్పుడు, ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద కదండి ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఇదంతాను ఈ వాలంటీర్స్ ఇవ్వకూడదని ఇదని. సో ఎట్లా అంటారండి? అది వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇచ్చిన కంప్లైంట్ ఏమో వాళ్ళు కంప్లైంట్ మీద యాక్షన్, ఇది ఆ కంప్లైంట్ మీద వచ్చి తీసుకున్న యాక్షనే ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఎంత కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసుకున్నా అసలు ఇనిషియేట్ చేసింది రమేష్ కుమార్ గారు. అందుకని వాళ్ళ తరఫున ఇది అయింది. కానీ ఇదంతా ఎక్కడ వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం సంబంధం లేదండి. తర్వాత కృష్ణయ్య గారు కడప నుంచి. కృష్ణయ్య గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే కొమ్మినేని గారు. మాట్లాడండి. ఎంత దుర్మార్గుడు అండి వీళ్ళిద్దరు. ఆయన నిమ్మగడ్డ ప్రసాద్ ఏంటి, నిమ్మగడ్డ రమేష్ గారు ఏంటి, చంద్రబాబు గారు ఏంటి సార్, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సార్? అవ్వతాతల గురించి ఆలోచించాడా? నేను 70 ఏళ్ళు వృద్ధులు సార్, మోకాలు నొప్పులండి. నా ఇంటి పక్కన ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు ముసలోళ్ళండి. వద్దనే వచ్చి అయ్యగారు ఏంటి అండి మనకి పింఛన్ రాలేదంటావా? తాతలు మనోడు చేసినాడు చంద్రబాబు మహానుభావుడు, ఆయన చేతులు ఎత్తి ముక్కండి, ఆయన వల్లే మనం ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పాను సార్. చెప్తే వాళ్ళు మా సైడ్ కడప సైడ్ ఇద్దరు కొద్దిగా తిట్లు చెప్తారండి. అలా పట్టకేమొచ్చింది అయ్యా మనమల్ని ఏడిపిస్తున్నారంటున్నారు సార్. అయినా కానీ నిమ్మగడ్డ రమేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కనీసం కామన్ సెన్స్ లేదండి. ఇంత ఎండలు ఉన్నాయి, ఎండలు బయటకు పోవద్దని ఒకవైపు చెప్తా అంటే మేము ఎండల్లో పోగలమండి, అసలు నడవగలమండి మేము. కనీసం ఈ రోజైనా ఇప్పటికైనా సార్ మరి ఎలక్షన్ కమిషన్ రాయమనండి, లెటర్ రాసేసి అయ్యా వృద్ధులు రాలేరు వాళ్ళకన్నా ఇచ్చే ఏర్పాటు చేయమని చెప్పండి సార్. తప్పు చేసాము చేయండి అని వాలంటీర్లతోటి వాళ్ళ సేవలను వాడుకోండి అని రాయొచ్చు కదా, రాయరంట మళ్ళీ అది కూడా. రైట్. ఇక పవన్ కళ్యాణ్ బ్లేడ్ బ్యాచ్ మీద రవికుమార్ గారు సంక్షిప్తంగా మాట్లాడండి, అట్లాగే ఫైనల్గా గోసాల్ గారు మాట్లాడతారు. టైం తక్కువ ఉంది ఏంటి. ఒక్క విషయం అర్థం చేసుకోవాలండి. ఎవరైనా పార్టీ పెడితే దేనికోసం పెట్టాలండి? ప్రజలకు సేవ చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం పెట్టాలి. ఆయన మొట్టమొదటి నుండి ఆయన తాలూకు ఆబ్జెక్టివ్ ఒకటే చెప్తున్నారు. ఏంటది? నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే నా పార్టీ తాలూకు లక్ష్యం, అదే నా జీవిత ఆశయం అన్నట్టు. తను ఏం కార్యక్రమాలు ప్రజలకు చేయబోతున్నారు, లేకపోతే తను ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏ రకంగా బ్లేడ్లు పట్టు తిరుగుతున్నారంట వాళ్ళు. వైసీపీ వాళ్ళని ఇండైరెక్ట్ గా ప్రత్యర్థి పార్టీ అంటున్నాడు. అసలు తిరుగుతున్నది సొంత పార్టీ వాళ్ళనే ఆయన అవమానించాడా, లేకపోతే నిజంగానే జరిగితే ప్రత్యర్థి పార్టీ అయితే ఆయన చూపించాలి కదా, నాకు ఇక్కడ కోసుకుంది అక్కడ కోసుకుంది పలానాళ్ళు కోసారని. అవేమి లేకుండా బ్లేడ్ బ్యాచ్ అని అంటాం చాలా జనసేన పరువు తీసినట్లు కదా. ఆయన మొదటి నుండి కూడా జనసేన పౌరులు తీస్తూనే ఉన్నాడండి. జన సైనికులు ఈ రోజు పరిస్థితి ఏంటండి? ఆయన నమ్ముకొని పాపం ఎంతో మంది ఆ బ్లేడ్లు కోసుకోను లేకపోతే అన్నా అనుకోని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని ఈ రోజు ఏం చేశాడండి? ఆయన
ఆయన నమ్ముకున్న జన సైనికుల్ని, ఇటు ఆయన నమ్ముకున్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని, ఆయన నమ్ముకోలేదు బట్ ఆయన నమ్ముకున్నట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్న కాపు సామాజిక వర్గాన్ని, వీళ్ళిద్దరిని కూడా నట్టేట ముంచింది ఎవరండి? పవన్ కళ్యాణ్. ఈ వాదనలు లేకపోతే ఇటువంటి ప్రచారాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేసుకుంటా వెళ్ళినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. జన సైనికుల్ని, లేకపోతే కాపు సామాజిక వర్గాన్ని, లేకపోతే ఇప్పుడు టీడీపీ నుండి వచ్చిన వాళ్ళని ఆయన టికెట్లు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అకామిడేట్ చేయలేడో వాళ్ళని ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ మీరు టీడీపీకి వెళ్ళిపోండి, అక్కడ నుండి మీకు అకామిడేట్ చేస్తాను, ఎలక్షన్ అయిన తర్వాత మీరు గెలిచినా కూడా మళ్ళీ ఇటు వచ్చేద్దరు. వీళ్ళందరూ రేపు ఎలక్షన్ తర్వాత వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోవాల్సిన వాళ్ళండి. చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోయింది, ఆయన క్లోజ్ అండి. రేపు పొద్దున్న మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారంటే రేపు మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవడం. వాళ్ళు ఎవరికి ఇక్కడ ఇల్లు కూడా లేవు, వాళ్ళు ఎవరికి ఇప్పుడు ప్రజలను పట్టించుకునే వాళ్ళు కాదు. రైట్. ఏందో ఇప్పుడు మాట్లాడితే హెలికాప్టర్లో హైదరాబాద్ ప్రతిరోజు పిఠాపురానికి హెలికాప్టర్లో వచ్చి ఫ్లైట్ లో రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో పిఠాపురం వస్తున్నాడు. మళ్ళీ సాయంత్రానికి హెలికాప్టర్ లో మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు. దాంట్లో రహస్యం ఏంటి సత్యనారాయణ గారు? సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి, దాంట్లో రహస్యం ఏంటి? రహస్యం ఏముందండి, అతను ఇక్కడున్న పరిస్థితుల్లో అతను ఉండలేడు, హైదరాబాద్ రోజు వెళ్ళిపోవాలి. దానికి సంబంధించి అతను ఏదో కలెక్షన్ చేయడానికి, డబ్బులు కలెక్షన్ చేయడానికి వెళ్తున్నాడని చెప్పుకుంటున్నాడు. అంటే ప్రజల్ని, అంటే ఇక్కడ కాపురం కాదు కదా, కూడా గడపలేని వ్యక్తి మరి ఏ రకంగా అక్కడ పిఠాపురం ప్రజలు ఓట్లేస్తారు అతనికి? రైట్. ఫైనల్ గా గోసాల్ గారు సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి, టైం గోసాల్. ఇప్పుడు మీరు ఏదో అంతో పెద్ద బ్రహ్మాండమైన పోరాటం జనసేన అన్నది అవినీతి మీద లేదా మీకు నేతృత్వం మీద పోరాడుతుంది, అనాథలకి అంటే భాగ్యుల పాలిటి ఒక దైవదత్తంగా దొరికిందని అనుకుని ప్రచారం చేసిన ఆయన ఒక ఏదైతే పోరాటం ప్రారంభించారో 21 నియోజకవర్గాలకి, కురుక్షేత్ర సంగ్రామంలో 21 నియోజకవర్గాలకి ఆయన పరిమితం అయిపోయారు. ఆ 21 నియోజకవర్గాల్లో కూడా ఆయన మనుషులు లేరు స్పష్టంగా కనబడుతోంది. ఆయన మనుషులు లేరు, అదంతా తెలుగుదేశం ఇంపోర్టెడ్ మనుషులు. ఇప్పుడు ఇంకా బ్లేడ్ అన్న దాని మీద అది ఒక దాని అంటారు స్క్రిప్టెడ్ డ్రాఫ్ట్. ఆ స్క్రిప్టెడ్ డ్రాఫ్ట్ తెలుగుదేశం నుంచి వచ్చింది స్పష్టంగా తెలుస్తుంది. ఎవరు బ్లేడ్ పుచ్చుకున్నారు, ఎక్కడ కోసారు, ఎవరిని కోసారు, మిమ్మల్ని కోస్తున్నారా? అసలు మీకు ఒక అండగా, మీకు ఒక భద్రతగా ఉందా అనుకుని మీరు జనసేనలు ఉండి పోతే పొండి. నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాను, నా ఇష్టం వచ్చిన వాళ్ళతో నేను నడుస్తాను, మీకు ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు అందరూ. అంచేత వాళ్ళ దగ్గర బ్లేడ్లు మనుషులు లేరు, వాళ్ళ దగ్గర బ్లేడ్లు లేవు, వాళ్ళు మరి మీ దగ్గర లేరు. ఇంకా బ్లేడ్లు పుచ్చుకుని ఉన్నది ఎవరు? తెలుగుదేశం వాళ్ళే ఖచ్చితంగా బ్లేడ్లు పుచ్చుకుని ఉంటారు. కాబట్టి ఆ బ్లేడ్లు ఉదాహరణతో సహా చెప్పండి కదా సార్, ఈ బ్లేడ్ బ్యాచ్ అన్నది మొత్తం బ్యానర్లు కోసేస్తున్నారు అన్నది పచ్చి నిజం ఇది. అవును, ఆ బ్లేడ్ నుంచి మిమ్మల్ని కోసేసి వాళ్ళకి ప్రజల దగ్గర నుంచి సానుభూతి కావాలని చెప్పి మిమ్మల్ని గాయపడుతున్న విషయం మీకు తెలిసిపోయింది. తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పటికైనా మన పవన్ కళ్యాణ్ గారి శరీరం మీద ప్రమాదకరమైన గాయాలు చేస్తారేమో అని నాకు భయం ఉంది, అందరికీ భయం ఉంది. మీరు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి. రైట్. గోసాల్ శ్రీనివాస్ గారు, కొట్టు సత్యనారాయణ గారు, డాక్టర్ చింతాడ రవికుమార్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.